And girls and my dear Nibbis and Nibbas, welcome to BB Talks on Dial News. Nenu Priyadarshan. So ee roju manam season 8 Telugu Big Boss episode 24 గురించి మాట్లాడుకోబోతున్నాం. మంగళవారం నైట్ నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్ అన్నమాట. సో నిన్న నైట్ ఒక కొత్త చీఫ్ అయితే వచ్చాడు. ఆల్రెడీ నిఖిల్ టీమ్ శక్తి అదే క్లాన్ శక్తికి ఇంకా చీఫ్ గానే కొనసాగుతున్నాడు. సో ఇటువైపు టీం కాంతారా ఉంది కదా, ఆ క్లాన్ కి కొత్త చీఫ్ అయితే నిన్న ఎంపికయ్యాడు. ఎవరు ఎంపికయ్యారు అంటే సీత అనమాట. సో కంగ్రాచ్యులేషన్స్ సీత గారికి ముందుగా. సో నిన్న హైలైట్స్ వచ్చేసి బేసిక్గా చాలా మూవీస్లో మనం ఒకటి చూస్తూ ఉంటాం. ఏమని ముందుగా ఏమని ప్రమోట్ చేస్తారంటే డోంట్ మిస్ ద బిగినింగ్ అని కొన్ని సినిమాలు ప్రమోట్ చేస్తారు. డోంట్ మిస్ ద క్లైమాక్స్ అని చెప్పి డోంట్ మిస్ ద ఎండింగ్ అని చెప్పి కొన్ని మూవీస్ ట్రెండ్ చేస్తూ ఉంటారు. లైక్ యానిమల్ సినిమాకి ఎండింగ్ మిస్ అవ్వద్దని చెప్పారు. అంటే పోస్ట్ క్రెడిట్స్ తర్వాత కూడా సీన్ ఉంటుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అలా అనమాట. సో నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ రెండు చెప్తాను, డోంట్ మిస్ ద బిగినింగ్ అండ్ డోంట్ మిస్ ద ఎండింగ్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ టాపిక్, అది ఇంట్రెస్టింగ్ టాపిక్ లైన్. సో దాని గురించే ఫస్ట్ హైలైట్ ఇచ్చాను నేను. ఇప్పటివరకు మనం ధైర్యే సాహసే లక్ష్మి అనేవాళ్ళం కదా, నిన్న ఎపిసోడ్ మాత్రం ధైర్యే సాహసే యష్మి అంటాం అనమాట. బికాజ్ ఎవ్వరు ఇప్పటిదాకా ధైర్యం చేయలేదు. సోనియా ఎన్ని మాటలు అన్నా కూడా, సోనియా అనే కంటెస్టెంట్ ఆవిడ ఎన్ని మాటలు అన్నా కూడా యష్మి మాత్రం ఎంతమంది ఏ కంటెస్టెంట్ కూడా ధైర్యం చేసి ఆవిడని కొన్ని మనసులో అనుకోవడం లేదంటే వెనక బ్యాక్ బిచ్చింగ్ చేయడం చేశారు తప్ప, యష్మి మాత్రం స్ట్రైట్ టు ద పాయింట్ మొహం మీద మాట్లాడింది. ఎవ్వరూ మాట్లాడలేనంత సాహసం చేసింది. దాని గురించి క్లైమాక్స్లో అంటే నేను ఎపిసోడ్ ఎండింగ్లో సీత మాట్లాడింది అనమాట. అమ్మో, నేను యాక్చువల్లీ 2-3 వీక్స్ తర్వాత వాటి గురించి నామినేషన్స్లో మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను సోనియా గురించి, బట్ యష్మి వెంటనే మార్నింగ్ అన్ని పాయింట్స్ తీసేసిందని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే మొన్న మనం చూసాం, మొన్న నామినేషన్స్లో ఏమైందంటే యష్మి సోనియాని నామినేట్ చేసింది. నీ ఆట అంతేం లేదు, నువ్వు నీ క్లాన్లో పృథ్వీ అండ్ నిఖిల్ని ముందుకు పంపించి నువ్వు వెనకాల ఉండి సేఫ్గా ఆడేస్తున్నావు అని చెప్పి, నీ ఆట నాకేం కనిపించలేదని చెప్పి. సో దానికి నా ఆట నీకు కనిపించలేదా, సో నువ్వు పృథ్వీ నిఖిల్ని ఎక్కువ చూస్తున్నావు, నీ చూపు అంతా అటువైపు ఉన్నట్టుంది, కొంచెం నన్ను కూడా చూడని చెప్పి సోనియా అటకారంగా ఒక డైలాగ్ వేసింది. యాక్చువల్లీ సోనియా డైలాగ్ వేయకూడదు, ఎందుకంటే పృథ్వీ అండ్ నిఖిల్తో ఎక్కువ క్లోజ్గా ఉండేది సోనియా మాత్రమే. మనం చూస్తూనే ఉన్నాం, హగ్స్, హ్యాండ్ పట్టుకుని తిరగడం, ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఎక్కువ టైం స్పెండ్ చేసేది వీళ్ళు ముగ్గురే. సో ఆమె యష్మిని అనడం కొంచెం అంటే బికాజ్ ఈ మధ్య యష్మి అండ్ యష్మికి పృథ్వీకి కొంచెం సరదాగా దాన్ని ఏమంటారంటే ఒక లైన్, దాన్ని ఏమంటారు, ఒక స్టోరీ లైన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో క్రష్, దాన్ని ఏమంటారు, లవ్ ట్రాక్ ఉంటున్నట్టు చిన్న చిన్న సిగ్నల్స్ నాగార్జున గారు వచ్చిన ఎపిసోడ్స్లో, వీకెండ్ ఎపిసోడ్స్లో అనడం. సో ఇలాంటివి జరుగుతుంది. అంటే మోర్ ఓవర్ నిఖిల్ అండ్ యష్మి మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు 2 times పర్ఫార్మెన్స్ చేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కలిసి చేశారు. సో ఆ టైంలో సోనియా అబ్జర్వ్ చేసింది. మేబీ అది అవుట్ ఆఫ్ జెలస్ అని అనాలో తెలియదు కానీ సోనియా మనసులో పెట్టుకున్నట్టుంది. నిన్న బయటకు వచ్చింది అనమాట మొన్న నామినేషన్స్ రోజు, నువ్వు ఎక్కువ వాళ్ళిద్దరిని చూస్తున్నట్టున్నావు, నన్ను కూడా చూడు అని చెప్పి. అనవసరంగా సోనియా మాత్రం ఖచ్చితంగా అంతకుముందు అడల్టరేటెడ్ కామెడీ అని విష్ణుప్రియ అని అన్నప్పుడు కూడా సోనియా ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండదు. బట్ నిన్న యష్మిన్ అన్న పాయింట్లో మాత్రం సోనియా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. బికాజ్ యష్మి నిన్న ఒక రేంజ్లో ఆడుకుంది, నిన్న ఎపిసోడ్లో ఒక రేంజ్లో ఆడుకుందంటే ఎలా అంటే ఒకటే మాట అంది. ఆల్రెడీ నామినేషన్స్లో కూడా అంత ఏమందంటే నాకు నచ్చిన వాళ్ళని నేను చూస్తా, నిఖిల్నే చూస్తా, పృథ్వీనే చూస్తా, నీకేంటి నేను చూసి నాకు నచ్చిన వాళ్ళని చూస్తా అన్నట్టు మాట్లాడేసింది. బట్ నామినేషన్స్ ఎండ్ అవ్వగానే సోనియాని డైరెక్ట్ అటాక్ చేసింది. నువ్వు నన్ను అంటున్నావు, నువ్వు వాళ్ళతో మదర్ అని చెప్పి ఒకరితో, సిస్టర్ అని చెప్పి ఒకరితో, ఇలా రిలేషన్ అని చెప్పి ఏదో చెప్పి చేతులు పట్టుకుని తిరుగుతున్నావు, మేము ఎందుకు నమ్మాలి? నువ్వు మదర్ అని చెప్పి, నువ్వు సిస్టర్ అని చెప్పి ఏదో ఒక ట్యాగ్ నేమ్ పెట్టుకుని రిలేషన్కి నువ్వు వాళ్ళతో క్లోజ్గా హగ్ చేసుకుని హ్యాండ్ షేక్ ఇస్తే, హ్యాండ్స్ పట్టుకుని తిరిగితే మేము ఎందుకు నమ్మాలి? మేము ఎందుకు నమ్మాలి? నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళిద్దరిని వాడుకుంటున్నావు, నువ్వు ఏదో ఒక ఫేక్ రిలేషన్ పెట్టి నువ్వు 2 అబ్బాయిల్ని వాడుకుంటున్నావు అని చెప్పి చాలా దారుణంగా అటాక్ చేసిందనమాట యష్మి. సోనియాకి నోటంపడం మాట రాలేదు. సోనియా ఆల్మోస్ట్ ఒకప్పుడు యుద్ధానికి దిగితే ఎలా ఉండేదంటే, అసలు ఫస్ట్ 3 days మనం చూసాం సోనియాని బిగ్ బాస్కి ఎంటర్ అయినప్పుడు, అసలు అవతల ఆపోజిట్లో ఎవడన్నా భయపడేవాడు. అంటే ఏ పాయింట్ దొరుకుద్దా, ఎవడిని ఎలా ఆడుకుందామని చూసింది సోనియా. అనవసరంగా ఊరికే ఆర్జే భాష అని, ఆరెంజ్ గురించి ఇలా రకరకాల పాయింట్లు తీసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది. బట్ నిన్న మాత్రం యష్మి ఆల్రెడీ మొన్న ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది వీళ్ళిద్దరి దాటిలో.
సోనియాని యష్మి ఒక ఆట ఆడుకుంటుంది ఎప్పుడన్నా ఇలాగా మాటల యుద్ధం జరుగుతుంటే. నిన్న మాత్రం సోనియాకి లిటరల్లీ ఐ మీన్ ఆగిపోయింది అనమాట నోరు. ఆమె ఇద్దరు మాట్లాడుతున్నా ఒకవేళ మైక్స్ ఏమన్నా ఆఫ్ చేశారా అనే డౌట్ వస్తుంది. బికాజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే యష్మి వాయిస్ ఇలా వినిపిస్తుంది మాకు, సోనియా వాయిస్ అక్కడ వినిపించట్లే సరిగ్గా, ఈవెన్ అర్థం కూడా అవ్వట్లే. అంటే ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది మనకి యష్మి వాయిస్లో. అది బిగ్ బాస్ వాళ్ళు మైక్స్ ఏమన్నా ఆఫ్ చేశారా సోనియాది ఈమె ఆన్ చేశారా అనే డౌట్ కూడా వచ్చింది. ఆ రేంజ్లో ఉందన్నమాట. యష్మి ప్యూర్ డామినేషన్ చూపిస్తుంది. అందుకే అన్నాను అనమాట, ధైర్య సాహసే లక్ష్మి కాదు, నేను ఒక్కరోజుకి ధైర్య సాహసే యష్మి అని చెప్పి. సో బేసిక్ థింగ్ అది అయిన తర్వాత నిఖిల్ వస్తే ఏడ్చి యష్మి నన్ను నిన్నాళ్ళు మన ఇద్దరం కలిసి ఉండడం చూసి ఇలా అనుకుంటుందా ఆమె, మన ఇద్దరిని తప్పుగా అనుకుంటుందా కావాలని అని చెప్పి అన్నది. బట్ ఇక్కడ మనకి ఇందాక ఒక పాయింట్ టీజర్లో పాయింట్ చెప్పాను, నారాయణ బిగ్ బాస్లో ఒక నారాయణ అని చెప్పి. సో ఆ నారాయణ ఆ నారదుడు ఎవరో కాదు, నిఖిల్ అనమాట. యష్మి ఇలా అన్నింటినీ యష్మి దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నాడు అండ్ పక్కకు వచ్చి మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి మాట్లాడి సోనియాకి సారీ చెప్పాడు. ప్యూర్లీ ఏంటంటే పృథ్వీ దగ్గర ఒకలా మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే నారద అని పేరు పెట్టాలనిపించింది నాకు కాదు, పేరు పెట్టింది ఎవరంటే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పృథ్వీయే. సో పృథ్వీయే నిన్న విష్ణుప్రియతో అన్నాడు అనమాట, నిఖిల్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా చెప్తాడు, నా దగ్గరికి వచ్చి నాకు నచ్చేలా మాట్లాడతాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చేలా మాట్లాడతాడు, సోనియా దగ్గర సోనియాకి నచ్చేలా యష్మి దగ్గర యష్మికి నచ్చేలా ఇలా మాట్లాడతాడు, ఆల్మోస్ట్ లైక్ నారదుడిలాగా మాట్లాడతాడు అని చెప్పి తన బెస్ట్ ఫ్రెండే తనకి చాలా స్ట్రైట్గా తన గురించి చెప్పేశాడు అనమాట విష్ణుప్రియతో. సో అండ్ ఇందాక ఒక మాట మాట్లాడాను, గ్రీకు వీరుడు అనుకున్నాం బట్ హీ ఈజ్ జెంటిల్మెన్ టూ అని. అది ఎవరో కాదు పృథ్వీ గురించే అనమాట. పృథ్వీ మొన్నటి నుంచి ఆ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. మనకి పృథ్వీ విషయంలో ఎక్కడ నచ్చదంటే తన గేమ్ ఆడే విధానం బాగోదు. అంటే పక్క వాళ్ళ ఆట చెడగొడుతూ ఉంటాడు, తన ఆట ఆడడం మానేసి పక్క వాళ్ళు ఓడిపోయేలా చేద్దామని చెప్పి అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది ఒకటి నచ్చదు పృథ్వీ విషయంలో. అండ్ మోర్ ఓవర్ అగ్రెసివ్ అయిపోతే ఇంకా చేతులు పట్టుకుని ఈసిరేసి అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ రెండు ఆటల వెనకాల కొంతమంది ట్రిగర్ చేసే వాళ్ళు ఉంటారు, కమాన్ పృథ్వీ సూపర్ పృథ్వీ అని చెప్పి. మొన్న సోనియా ఎగ్స్ టాస్క్లో ప్రభావతి 2.0 టాస్క్లో సోనియా వెనకాల నుంచి కమాన్ పృథ్వీ అన్నట్టు తను ఎప్పుడు ఇలా చేస్తున్నా వెనక నుంచి ఒకళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే పృథ్వీ ఈజ్ ఏ జెంటిల్మెన్. తను ఇంటెన్షన్స్ ఎప్పుడు రాంగ్ ఉండవు. తను ఆటకి అలా వెళ్ళిపోతాడు, అగ్రెషన్లో కోపంలో అలా వెళ్ళిపోతాడు, కానీ పర్సనల్గా బ్యాక్ బిచ్చింగ్ చేయడు ఎప్పుడు. నేను అంత బ్యాక్ బిచ్చింగ్ ఎప్పుడు పృథ్వీ దగ్గర అబ్జర్వ్ చేయలేదు. స్ట్రైట్గా మాట్లాడతాడు, తనకి ఇంట్రెస్ట్ లేకపోతే టాపిక్స్లో ఇన్వాల్వ్ అవ్వడు, వింటూ ఉంటాడు అంతే కూర్చుని. పెద్దగా మాట్లాడి వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడడం, డబుల్ గేము అండ్ కుట్రలు కుతంత్రాలు మాస్టర్ మైండ్తో పెట్టుకుని అది పోవాలి ఇది పోవాలి. మాస్టర్ మైండ్ ఉండదు పృథ్వీ దగ్గర. పృథ్వీ ఈజ్ ఎ క్లీన్ యూ సర్టిఫికేట్ అనిపించింది. బట్ యూ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, ఎందుకంటే తన ఎఫ్ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ ఏ సర్టిఫికేట్ వస్తుంది. కానీ బేసికలీ పృథ్వీ హార్మ్ఫుల్ కాదు, పృథ్వీ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ బ్యాడ్. అతను అతని అగ్రెషన్ అతను ఆట తీరు బాగోదు, కానీ ఈజ్ ఎ జెంటిల్మెన్. నాకు నిన్న అది అనిపించింది అనమాట. బట్ నిఖిల్ విషయంలో మాత్రం పృథ్వీ ఏం చెప్పాడో, నారాయణ అనే నారదుడిలాగా ఎలా చెప్పాడో, సో అది క్లియర్ అనిపించింది. బ్లాక్ షీప్ నిఖిల్ ఈజ్ ఏ డబుల్ గేమ్ బ్లాక్ షీప్ అని నిన్నైతే నాకు అనిపించింది. బికాజ్ ఎవరిని నొప్పించకూడదు అని చెప్పి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. వెనెవర్ దానికి రీజన్ కూడా మన పృథ్వీ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఒక్కొక్కరి దగ్గర ఒకలా మాట్లాడతాడు. బట్ వాళ్ళ ముగ్గురు దగ్గర ముగ్గురులా మాట్లాడినప్పుడు ఆ ముగ్గురు ఒకేసారి ఎదురుపడితే దొరికేస్తాడు. సో నిన్న పృథ్వీ అదే చెప్పాడనమాట. సో ముగ్గురు దగ్గర 3 రకాలుగా మాట్లాడాడు, ముగ్గురు ఒకేసారి ఎదురుపడేసరికి దొరికేశాడు పాపం అని చెప్పి, నారదుడు లాంటోడు అని చెప్పాడు. చాలా క్లియర్ థింగ్ అనమాట అదైతే నాకు. సో నిన్న చీఫ్ని ఎన్నుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పాం కదా దీనికి, నిఖిల్ ఒక క్లాన్కి ఎలాగో చీఫ్గా ఉన్నాడు. సో నెక్స్ట్ చీఫ్ ఎలాగో సీత అయింది. బట్ ఆ మధ్యలో ప్రాసెస్ చాలా బాగా జరిగిందనమాట. ఎలా అంటే ఫస్ట్ నిఖిల్ చీఫ్ కాబట్టి మిగిలిన వాళ్ళ ఆటగాళ్ళందరూ కూడా కంటెండర్సే చీఫ్ అవ్వడానికి. సో నిఖిల్ ఫస్ట్ ఎవరో ఒకరిని ఒక సుత్తి ఇచ్చారు, ఆ సుత్తితో ఒకరిని పగలగొట్టి ఒకరిని బయటికి తీసేసి తర్వాత వాళ్ళిద్దరూ సుత్తిని ఎంచుకోవడం, వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వెళ్ళి సుత్తిని పట్టుకుంటారో పట్టుకుని నచ్చిన కంటెండర్కి ఇవ్వచ్చు. సో ఎవరైతే ఏ కంటెండర్ అయితే సుత్తి తీసుకున్నాడో వాళ్ళు సేఫ్, ఎందుకంటే వాళ్ళే బయటకు వచ్చి ఒక కంటెండర్ని పగలగొట్టి ఒక కంటెండర్ బొమ్మ పగలగొట్టి
వాళ్ళని గేమ్లోంచి ఎలిమినేట్ చేస్తారు, ఆ కంటెండర్షిప్లోంచి ఎలిమినేట్ చేస్తారనమాట. సో అలా సుత్తి గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. బట్ మధ్యలో ఒకసారి అయితే మాత్రం మనం ఇందాక బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్టు మధ్యలో ఏమైందంటే విష్ణుప్రియ అండ్ నిఖిల్ మధ్య ఒకసారి కాన్ఫ్లిక్ట్ అయ్యిందనమాట. అంటే సుత్తి నిఖిల్ కింద పట్టుకున్నాడు, విష్ణుప్రియ పైన పట్టుకుంది హ్యాండిల్. నాది నాది అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. యష్మి ఏమో వదలకు విష్ణు అని చెప్పి యష్మి వెనక నుంచి పుష్ చేసి యష్మి ఎంటర్ మొత్తం ఒక ఫిజికల్ అయిపోయింది అనమాట. సో ఆ ఫిజికల్లో నిఖిల్, నేను అనుకోవడం నిఖిల్ గెలిచేస్తారు, ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగ్ కదా. ఈవెన్ నబీల్ ఆపోజిట్లో సపోర్ట్ చేసినా నిఖిల్ చాలా స్ట్రాంగ్, అందరినీ తోసేసుకుని లాగేసుకుంటాడు అనుకున్నాను. బట్ ఆ పుషింగ్లో మణికంఠ చాలా సైలెంట్గా వచ్చి, ఇప్పుడు సింహాలు పులులు అన్నీ కొట్టేసుకుంటుంటే మధ్యలో వచ్చి చిన్న నక్క అంటే తప్పు కానీ, బట్ ఒక టైనీ నక్క వచ్చి గెలిచినట్టు సింపుల్గా వచ్చి ఆ సుత్తిని లాగేసుకుని విష్ణుప్రియకి ఇచ్చాడు అనమాట. సో వండర్ఫుల్. మణికంఠ నిన్న ఆడిన ఆట చాలా బుద్ధి, అంటే అంటాం కదా సమ్ టైమ్స్ బలం కంటే బుద్ధి బలం డామినేట్ చేస్తుంది, బలం మీద ఫిజికల్ స్ట్రెంత్ మీద విన్ అవుతుంది అని చెప్పి. సో అదైతే నిన్న ప్రూవ్ చేశాడనమాట మణికంఠ. నిన్న ఆ ఒక్క పాయింట్లో మణికంఠ నచ్చాడు. అండ్ యష్మి ధైర్యం ముందు, యష్మి సాహసం ముందు ఎవరు సరిపోరు. బిగ్ బాస్లో ఇంతవరకు అంత ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరేమో. చాలా స్ట్రైట్ టు ద పాయింట్, మొహం మీద మాట్లాడేసింది. పాయింట్ వచ్చింది, మొహం మీద మాట్లాడేసింది. నువ్వు చేతులు పట్టుకుని నా బ్రదరు, నేను మదరు అంటే ఎవరు నమ్ముతారు? నువ్వు ఇష్టం వచ్చినట్టు హగ్స్ చేసుకుంటే ఎవరు నమ్ముతారు అని చెప్పి పాయింట్ చేసింది. నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావు అని చెప్పి ఒక అమ్మాయిని ఇంత పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా భయంకరమైన, తర్వాత అయినా అట్లీస్ట్ రిగ్రెట్ ఫీల్ అయ్యి భయపడాలి మనిషి. బట్ యష్మి చాలా స్ట్రైట్గా మాట్లాడేసింది. అండ్ సీత కూడా ఎండ్ ఆఫ్ ద డే చాలా వ్యాలిడ్గా మాట్లాడింది. నేను ఎప్పుడో 2-3 వీక్స్లో చెప్దాం అనుకున్న పాయింట్స్ని యష్మి చెప్పిందని. సో నిన్నైతే ఒక యుద్ధం జరిగింది. సోనియా చీఫ్ అవుదాం అనుకుని చాలా ట్రై చేసింది. అంటే నిఖిల్ కూడా సోనియాని ఏదో రకంగా చీఫ్ చేయాలని చాలా ట్రై చేశాడు, ఎందుకంటే తన ఇంటెన్షన్స్ క్లియర్గా కనిపించింది. ఒకవేళ సోనియానే చీఫ్ చేసేవాడేమో, ఒకవేళ లాస్ట్ వరకు సోనియా అండ్ పృథ్వీ మిగిలి ఉంటే ఎండింగ్ వరకు అప్పుడు భలే టాస్క్ ఉండేది. అది నిఖిల్కి సుత్తొచ్చుంటే లాస్ట్లో సోనియా అండ్ పృథ్వీ ఉంటే ఏం చేసేవాడు అనే దాని మీద ఒక భలే ఉండేది. ఆ థింగ్ అలా వచ్చుంటే యష్మి కూడా అదే ప్లాన్ చేసింది. యష్మి ఏమందంటే మిగిలిన వాళ్ళందరినీ మీరందరూ సుత్తి తీసుకుంటుంటే యాక్ట్ చేయండి, నిఖిల్కి వదిలేయండి, నిఖిల్ ఎవరికి ఇస్తాడో, తన ఇంటెన్షన్స్ ఏంటో, ఏం చేస్తాడో గేమ్ చూద్దామని చెప్పి చాలా ట్రై చేసింది యష్మి. బట్ మిగిలిన వాళ్ళు ఎవరో యష్మి మాట వినలేదు, వాళ్ళందరూ ఓన్గా ఆడి. సో లాస్ట్కి అయితే సీత అయితే అయ్యిందనమాట. బట్ మధ్యలో ఏమైందంటే నైనిక బొమ్మను కూడా సీత ఎరగొట్టింది. సీతకు శుద్ధి వచ్చినప్పుడు సీత ఒకటే పాయింట్ చెప్పింది ఫస్ట్లే, ఆల్రెడీ చీఫ్ అయిన వాళ్ళు ఎందుకు పాపం అవ్వల వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి దాని మీద స్టుడ్ అయ్యి పాపం సీత కొట్టింది. దానికి నైనిక చాలా హర్ట్ అయిపోయింది. బట్ ఇట్స్ నార్మల్ థింగ్. నైనిక లాస్ట్లో సీత ఇష్యూ అయిపోయిన తర్వాత, సీత చీఫ్ అయిన తర్వాత నైనిక వెళ్ళి ఏడుస్తూ సోనియాని హగ్ చేసుకుని ఏడుస్తుంది, నాకు నచ్చలేదు అని చెప్పి. నాకు ఆ సోనియాని హగ్ చేసుకుని సోనియాలా మారుతుంది ఏంటి అనిపించింది అనమాట నైనిక. అంటే నైనిక చాలా మెచ్యూర్డ్గా ఉండేది, ఇప్పటి వరకు చాలా పాజిటివ్గా ఉండేది, అంతా బాగుండేది. నైనిక చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేది, ఎవరి గురించైనా పాజిటివ్గానే ఎక్కువ కనిపించేది. సడన్గా ఏంటి ఇంత నెగిటివ్గా ఆలోచిస్తుంది తన బెస్ట్ ఫ్రెండ్ గురించి. ఈవెన్ సీత వచ్చి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అరే నా మాట మీద నేను నిలబడకపోతే ఎలారా, నేను చీఫ్ అవుదాం అనుకుంటున్నాను, వాళ్ళు చీఫ్ అయితే రేపు పొద్దున్న ఇలాగే ఉండాలి కదా. సో చాలా న్యూట్రల్గా ఫెయిర్గా ఉండాలనుకుంటున్నాను, అందుకని నేను అదే మాట మీద ఆల్రెడీ ఒకరిని కంటెండర్ని ఎలిమినేట్ చేశాను. ఎవరిని? యష్మిని సీత ఆల్రెడీ ఎలిమినేట్ చేసింది, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా వద్దని చెప్పి. సో అదే పాయింట్ మీద నైనిక నిన్ను కూడా చెయ్యాలి కదా, తప్పు కదా అని చెప్పి చేసింది. బట్ నైనిక ఎందుకో నిన్న కొంచెం అంత మెచ్యూర్డ్గా అనిపించలేదు, కొంచెం ఇమ్మెచ్యూర్గానే ఎలా చేసింది బెస్ట్ ఫ్రెండ్ అనే ఆలోచనలో ఉండి సోనియాని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉందన్నమాట. ఓకే, ఎనీవే నిన్న అయితే హైలైట్ అయిన వాళ్ళు, నిన్న హైలైట్ అయిన టాప్ లిస్ట్లో ర్యాంకింగ్స్ చూసుకుంటే ఫస్ట్ యష్మి అనమాట సూపర్ థింగ్కి. నెక్స్ట్ ఒకరి గురించి చెప్పలేదు, ఆదిత్యం చాలా బాగా ఆడాడు నిన్న. తన సుత్తి వచ్చినప్పుడు ఫస్ట్ టైం తన సుత్తి తీసుకుని నిఖిల్ని ఎదుర్కొని సుత్తి తీసుకుని పృథ్వీకి ఇచ్చాడు. అంటే చాలామంది సీత లాంటి వాళ్ళు ఏంటంటే జడ్జ్ చేస్తారు, సుత్తి ఇచ్చాడు ఎందుకంటే నామినేట్ చేశాడు కదా ఆదిత్యం లాస్ట్ టైము పృథ్వీని, సో అందుకని ఇచ్చి ఉంటాడని. బట్ ఆదిత్యం చాలా క్లియర్గా చెప్పాడు ఏమనంటే పృథ్వీ గేమ్ డెవలప్మెంట్, తన ఇంప్రూవ్మెంట్, తన ట్రాన్స్ఫర్మేషన్ నేను క్లియర్గా చూస్తున్నాను అని చెప్పి, విచ్ ఈజ్ ట్రూ.
పృథ్వీ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మొన్న అగ్రెషన్ గురించి అందరూ మాట్లాడారో తన అగ్రెషన్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. మొన్న నామినేషన్స్లో ఎక్కడ అగ్రెసివ్ అవ్వలేదు. ఎవరైనా కామెంట్స్ చేసినా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు, లాజిక్తో మాట్లాడాడు తప్ప ఎక్కడే అగ్రెసివ్ అవ్వలేదు. చాలా న్యూట్రల్గానే ఉన్నాడు. సో ఆదిత్య ఓం కూడా నాకు నచ్చింది నిన్న, ఆదిత్య ఓం మాట. అండ్ పృథ్వీ చాలా స్ట్రైట్గా తన బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే తన గురించి ఓపెన్గా మాట్లాడాడు విష్ణుప్రియ దగ్గర. అండ్ నిఖిల్ మాత్రం డబుల్ గేమ్ అనేది బయటపడింది అనమాట నిన్న. సోనియా నోరు ఆల్మోస్ట్ మూతపడిపోతుంది. నిన్న సీత ఎండింగ్లో ఇదే మాట అంది, నువ్వు ఆల్మోస్ట్ నీ నోరు చచ్చిపోయింది, ఇంకా రావట్లేదు నీకు నోరే అని నేను చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అని. బట్ ఆల్రెడీ యష్మి దాటికి సోనియా ఆల్రెడీ ఆల్మోస్ట్ తను డౌన్ అయిపోయింది మాటల విధంగా. దానికి తోడు నిఖిల్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనే విషయం కూడా సోనియాకి అర్థమైంది. అఫ్కోర్స్ సోనియా కూడా డబుల్ గేమే, తనకి అవసరమైనప్పుడే. నిజంగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సోనియా వాళ్ళిద్దరినీ కూడా ఒకవేళ ఏదన్నా తనకి స్వలాభం వచ్చేలా ఉంటే నిఖిల్ పృథ్వీని కూడా పక్కకు పెట్టి తను వెళ్ళి తీసేసుకుంటుంది. తనకి ఏదైతే దక్కుద్దో అది తీసేసుకుంటుంది. ఏదైనా ట్రోఫీ పెట్టి లాస్ట్లో మీ ముగ్గురులో ఎవరు తీసుకోవాలో మీరే నిర్ణయించుకోండి అంటే సోనియా టప్మని తీసేసుకుంటుంది. సోనియా గేమ్ లాగే ఆడుతుంది. బట్ వీళ్ళు కొంచెం పృథ్వీ కొంచెం ఫ్రెండ్షిప్కి వాల్యూ వేస్తాడు. ఈవెన్ దో కొన్ని మాటలు ఏంటి అని చెప్పి పబ్లిక్లో మాట్లాడమని అడిగినా, సోనియా నిన్ను నామినేట్ చేస్తుంది నువ్వు చేస్తావా అని కొంతమంది అడిగినా నేను చెయ్యననే అన్నాడు పృథ్వీ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు. పృథ్వీ చాలా డీసెంట్గా ఉన్నాడు, కరెక్ట్గా ఒక జెంటిల్మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఈవెన్ దో తను ఇప్పుడు మనం యాంటాగనిస్ట్స్లో సినిమాల్లో విలన్స్ ఉంటారు, విలన్స్లో కూడా కొంతమంది చాలా నిజాయితీ విలన్స్ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ మనం మొన్నటిదాకా కొంచెం ఆ నెగిటివ్ వైబ్స్, కొంచెం విలన్ యాంటాగనిస్ట్ రోల్లా కనిపించాడు కాబట్టి పృథ్వీ ఒకవేళ యాంటాగనిస్టే అయినా కూడా విలనే అయినా కూడా ఒక జెంటిల్మ్యాన్ విలన్ అనమాట. సో అది నాకు అనిపించింది నిన్న ఎపిసోడ్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వివాదం చినికి గాలివానగా మారిందంటారు కదా. సో మరి చూద్దాం రేపటికి ఏమవుతుంది ఈ వివాదం. సోనియా అండ్ యష్మి మధ్య వివాదం ఇంకా ప్రొలాంగ్ అవుతుందా ఏంటనేది చూద్దాం. సోనియా అయితే మాత్రం లాస్ట్లో ఆ టాపిక్ని ఇంకా డైవర్ట్ చేసి నేను ఆడలేదు అంటున్నాను, నేను ఆడాను ఇది ఆడాను అని చెప్పింది తప్ప దాని గురించి స్టాండ్ తీసుకోలేకపోయింది. అనవసరంగా ఒక మాట అనేసానని లోపల రిగ్రెట్ అయితే ఫీల్ అవుతుంది సోనియా. యష్మి అయితే స్ట్రైట్ మొహం మీద స్లిప్పర్ షాట్ అంటారు కదా, అదే కనిపించింది అనమాట. రేపు చూద్దాం ఏమవుతుంది, అసలు ఇది ఏమన్నా ప్రొలాంగ్ అవుతుందా. ఒకవేళ ప్రొలాంగ్ అయితే నాగార్జున గారైనా దీని గురించి ఏమన్నా మెన్షన్ చేస్తారా వీకెండ్లో వచ్చేసరికి, లేదు నెక్స్ట్ నామినేషన్స్ వరకు వెళ్తుందా ఏంటనేది చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.